సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, డిసెంబర్ నెల ఆఖరణ మనకు వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది. 30వ తారీఖు. అవునండి, ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటాము. ఈ ఏకాదశి విశిష్టత అనకపోయినా అదేనండి ఆ రోజు. అదే అనకపోయినా అదే. కానీ ఉన్న ఈ 24 ఏకాదశిలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం, జరుపుకుంటూ ఉంటాం. ఈ ఏకాదశి విశిష్టత, ఆ రోజు ఆచరించే విధానాలు తెలియజేయండి. తప్పకుండా. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమని విలసత్సైకతే మౌక్తికానాం మాలాకృప్తాతనస్థస్ఫటికమనిర్భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవరిషైః ఆనందీనః పునీయాతు అరినలినగదా శంఖపాణిర్ముకుందః. ముక్కోటి ఏకాదశి 42 సంవత్సరాల జీవితంలో మొదట ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాల్యం తీసేస్తే 30 సంవత్సరాల పాటు నేను చూసినటువంటి ముక్కోటి ఏకాదశుల కన్నా చాలా విశేషమైంది ఈసారా అండి. ఎందుకని? ఎంతో మంది జీవితాలు మారబోతున్నాయమ్మా. ఏకాదశికి మంగళవారం రావటం, భరణీ నక్షత్ర ప్రయుక్తం, దానికి సమ్మేళనం కావటం, భరణీ నక్షత్రము అనేటువంటిది శుక్రుడు నక్షత్రం కావటం, శుక్రుడు కుజుడు ఇద్దరు చక్కటి స్నేహితులు కావటం, ఏకాదశోద్భవేత్ లాభ ఆయుష్య విజయప్రదం. ఏకాదశి అనగానే దానికి లాభం, ఆయుష్యము, విజయం అనేటువంటిది దానికి ఏర్పడి ఉండటము అనేటువంటిది ముఖ్యంగా కోర్టులో డైవర్స్ కోసం ఉన్నటువంటివి ఎన్నైతే ఉన్నాయో, వాయిదాల కోసం, అటువంటివి దాదాపుగా చాలామంది జీవితాల్లో వెలుగొచ్చి వాళ్ళందరూ క్యాన్సిల్ చేసుకుంటారమ్మా. కలిసిపోతారమ్మా. వాళ్ళకి మనస్సులో ఉన్నటువంటి ఈగోలు అవన్నీ కూడా వెళ్ళిపోయి ఆయన అనుగ్రహంతో దగ్గర అవుతారు దంపతులు. అది నాకు చాలా సంతోషకరంగా ఉంది ఆ మాట. ఎందువల్లనంటే ఏ గుళ్ళోకి గోపురానికి వెళ్ళక్కర్లేదు. కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అనేటువంటిది ఒకటి ఉంది. మన ఒంట్లో ఉన్నవాన్ని, మన ఇంట్లో ఉన్నవాన్ని మనం చూసుకోకుండా గుళ్ళకి గోపురాలకు వెళ్ళడానికి ఉపయోగం లేదు. ప్రతి ఒక్కరూ ఆ రోజు ఉదయం, పెద్ద కష్టమేం కదమ్మా, విష్ణుమూర్తి ఫోటో ఉన్నా చాలు, ఇక విగ్రహాలేం అక్కర్లా. ఇక ముందు రోజు ఇల్లు మొత్తం దులిపేసుకొని, పసుపు నీళ్ళు చల్లుకొని, బూజు గీజేం లేకుండా చూసుకొని, ఇల్లు మొత్తం కూడా మామిడి మండలు కట్టేసుకొని, ఆ ఫోటోనే పచ్చ కర్పూరంతో ఒక దండ ఆయన మెడలో వేసి, తులసి దండ వేసి, ఉత్తర ద్వారానికి చక్కగా పెట్టి, ఎదురుగుండా మనం కూర్చొని పక్కకి అటు ఇటు ఒక పుష్పం ఇలా దగ్గరగా ఉన్నట్టు చామంతి పుష్పం స్వామివారి పాదాల దగ్గర పెట్టి, విష్ణు సహస్రనామం అనేటువంటిది వింటూ ఇక్కడ కూర్చొని ఓం నమో నారాయణాయ అనేటువంటి దాన్ని ఆ తెల్లవారుజామున 3:30-4 గంటలు మొదలుపెట్టి సూర్యోదయం వరకు కూర్చుంటే 8,000 చేయొచ్చమ్మా ఈజీగా. ఆడుతూ పాడుతూ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. చేసుకోగలిగితే అమ్మా అందులో చెప్పబడింది ఏదైతే ఉందో, వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. అక్కడ కూర్చొని ఖచ్చితంగా ఆ స్వామివారి ఎదురుగుండా కూర్చొని ఓం నమో నారాయణాయ అనుకునే ఆ అక్షరాలని మాత్రమే, ప్రత్యేకంగా ఏదో మంత్రాలు వాటితో పని లేదమ్మా. ఇంట్లో కూర్చొని పచ్చకర్పూరం దండ వేసి, తులసి దండ వేసి, అక్కడ కాసిన నీళ్ళు పెట్టి ప్రసాదం, జీడిపప్పు కిస్మిస్ లేకుండా ప్రసాదం తయారు చేసి, ఆ రెండు లేకుండా, తర్వాత చెప్తా, ఆ రెండు లేకుండా ప్రసాదం నివేదనగా స్వామివారి దగ్గర పెట్టి దాని మీద తమలపాకు బొర్రు చేసి చక్కగా అక్కడ విష్ణు సహస్రనామాన్ని చక్కగా వింటూ
ఓం నమో నారాయణాయ అని మనస్సులో తలుచుకుంటూ పుష్పము అక్షతలో చాతనైన వేసుకొని అలా కూర్చొని జపం చేసుకుంటూ ఉండండి. తద్వారా మనకి దక్కేది ఏమిటి అంటే ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. మనిషికి ఘోరమైన వ్యాధి ఏంటో తెలుసండి, ఏది మంచాన పట్టం కాదు, అసంతృప్తి అనేటువంటి ఘోరమైన వ్యాధి. దాన్ని మించినటువంటిది ఇంకో మరో వ్యాధి లేదు. ఏదున్నా సరిపోదు, ఎంతున్నా సరిపోదు అనేటువంటిది అసంతృప్తి. ఆ అసంతృప్తి అనేటువంటిది ఎప్పుడైతే మన శరీరంలోకి వస్తుందో, ఏ ద్వారంలోంచి వస్తుందో అదే ద్వారంలోంచి సంతృప్తి వెళ్ళిపోతుంది. ఇక నీకు తృప్తి ఉండదు. 1,00,000 సంపాదించిన, 10 లక్షలు సంపాదించిన, వాడు ఎక్కువ సంపాదించేస్తున్నాడు, వాడు ఇంకా ఏదో ఎదిగాడు, వాడు ఇంకా ఏదో ఉన్నాడు అనేటువంటిది అసంతృప్తి మినహాయిస్తే, అసంతృప్తి అనేటువంటిది అనేక అనారోగ్యాలకి మూలం. ఏది తృప్తి ఉండదు, అనేక అనారోగ్యాలకి మూలం. ఎప్పుడైతే ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు. ఏదైతే ఘోరేషు చ వ్యాధిషు, ఘోరాతి ఘోరమైన వ్యాధి అసంతృప్తి అనేటువంటిది మనస్సులో ఉందో, సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, మనస్సుని కుదుటపరుచుకొని ఆయన నామస్మరణ ఒక 8,000 అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామం వింటూ చేయగలిగితే ఆ వర్తమాన కాలంలోనే అసంతృప్తి తీసేస్తాడు ఆయన. ఆ అసంతృప్తి ఉండటం వల్లనే కదా నా మాట నువ్వు వినలేదు, నేను చెప్పింది నువ్వు చేయలేదు, నాకు ఇది లేదు, నాకు ఇది చెప్తే నువ్వు చేయలేదు, రకరకాలుగా వచ్చి కుటుంబాలు విడిపోవడానికి, అనవసరమైన గొడవలకి కారణం. అదొక్కటి వదిలేస్తే ఎంత సుఖంగా ఉంటారమ్మా. అటువంటిది అద్భుతమైనటువంటి భవ్య మంగళ యోగం ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. నా 42 సంవత్సరాలలో మొదటి 8-10 సంవత్సరాలు తీసేస్తే మిగిలిన 30 సంవత్సరాలు 32 సంవత్సరాలలో నేను చూసినటువంటి ఏకాదశులలో చాలా ముఖ్యమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది, కొన్ని జీవితాల్లో ఉండేటువంటి నలతని కలతల్ని రూపుమాపేసేసి దంపతుల్ని చక్కగా దగ్గరగా చేసేటువంటిది అద్భుతమైనటువంటిది మా ఏకాదశిది. ఓకే, విశేషంగా దంపతులకు సంబంధించిన విధానం, కుటుంబానికి. దీనికి ఇంట్లో కేవలం ఇది మీరు చేసుకోగలిగితే చాలు. ఆ తర్వాత మీరు గుడికి వెళ్తారా, గోపురానికి వెళ్తారా, సెకండరీ. ఓకే, ఇందులో మీరు చాలా బాగా గమనించాలి. నేను ఒక పువ్వు పెట్టమని చెప్పా కదా. అవును, దగ్గరగా ఉన్న పువ్వు చామంతి అన్నారు, అండ్ కిస్మిస్ అవి చెప్తాను. ఇలా విచ్చుకునేది కాకుండా దగ్గరగా ఉన్న పువ్వు స్వామివారి పాదాలు, మొగ్గ నక్కర్లేదు, పూర్తిగా విచ్చుకుంది కాకుండా అలా స్వామివారి పాదాల దగ్గర పెట్టి మీరు 8,000 జపం చేసిన తర్వాత, స్వామివారికి నివేదనలు అవన్నీ పెట్టిన తర్వాత మీరు చక్కగా పుష్పాన్ని చూడండి, విచ్చుకుంటుంది. ఇట్లా ఎవరు అడుగు అంటే ఇట్లా ఉన్న పువ్వు మీద పాదం పెడితే ఏమవుతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. అలా వస్తుందమంటే స్వామివారు పాదం అక్కడ పెట్టినట్టుగా మనం మనస్ఫూర్తిగా స్వామివారిని ఆరాధించాము, మనం పిలిచాము, ఆయన పాదం అక్కడ పెట్టాడన్న విషయం మనకు తెలుస్తుందమ్మా. మీరు చేసిన మీరు చూడగలుగుతారు ఆనందాన్ని ఖచ్చితంగా. ఫలితం వెంటనే స్పష్టంగా కనిపించేస్తుంది మనకు. అంతటి ఎందువల్లనంటే కొన్ని కారణాల రీత్యా ప్రపంచానికి చాలా అతి దారుణమైనటువంటి విధ్వంసం ప్రపంచంలోనో దేశంలోనో ఎక్కడో విధ్వంసం జరగబోతుంది. ప్రకృతి పూర్తిగా ప్రకోపించి వికృత విలయాన్ని చూపించబోతుంది అన్నప్పుడు అదంతా జరిగేది మనుషుల కారణరీత్యానే. వాటి నుంచి బయటపడటానికి కూడా మనమే కారణమవుతాం. మన మనసులో కుళ్ళు కుతంత్రాలు లేకపోతే ఎంత బాగానే ఉంటుంది. కనుక ఏ కారణం చేతైతే కనుక రాబోయేటువంటి రోజుల్లో అత్యంత దారుణమైన ప్రమాదం సంభవించబోతుందో, జన నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టాలు జరగబోతున్నాయో, దాని నుంచి భగవంతుడు నాయన ఒక్కసారి కళ్ళు తెరు, చూడు, జాగ్రత్తగా అర్థం చేసుకో అని చెప్పి ఇటువంటివి మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. దాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే అదృష్టవంతులం. ధన్యవాదాలండి. పరమేశ్వరార్పణ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.